యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నాకు సహాయము ఏ విధంగా వస్తుంది, కార్యక్రమాలన్నీ పనులన్నీ ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా ధనం సమకూరుతుంది అని చెప్పని అనుకుంటున్నారా? నీవున్నా నీవు లేకపోయినా ఏదైనా సరే యేసుక్రీస్తు వలన సమస్తం నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి సమస్తం కూడా జరుగుతుంది అని చెప్తున్నాను. వాక్యం వినండి. యేసు ప్రభు గురించి వింటే విశ్వాసం కలుగుతుంది. అంటే యేసు ప్రభు గారి గురించి చెప్తే నక్కలకే బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనడానికి కానీ ఆ యొక్క కార్యక్రమాలకు కానీ స్థలం లేదు, లేదనంటే ఈ విధంగా అని చెప్తా ఉంటారు కదా. మీతో ఒక మంచి విషయం చెప్పనివ్వండి. పాత నిబంధన గ్రంథంలోని పస్కా పండుగ ఆచరించే ముందు పాత నిబంధన గ్రంథంలోని పస్కా పండుగ ఆచరించే ముందు వారు ఏం చేస్తారని అంటే, వారి యొక్క ద్వారబంధాలకి గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని రాస్తారు. కరెక్ట్గా 6 రోజులు ముందు ఉందనగా ఏం చేస్తారంటే, గొర్రెపిల్ల యొక్క కాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క తైలం పూసి కాళ్ళని కడుగుతారనమాట. ఎక్కడుందన్నది మనం చూద్దామా? తర్వాత పస్కా పండుగకి 2 రోజుల ముందు ఉందనగా తల మీద నూనె పోసి, ఆయిల్ పోసి ఆ యొక్క గొర్రె పిల్లని అది విలువ పెట్టుకున్నారు, అది ఇంకా విడుదల చేయబడింది అన్నట్టు ఆయిల్తో అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ఆ యొక్క పస్కా బలిని వారు ఆచరించడం అన్నది జరుగుతుందన్నమాట. ఆ పస్కా బలిని ఆచరించే ముందు వారు ఏం చేస్తారంటే, ఆ యొక్క హిస్సోపు తీసుకొని, అంటే హిస్సోపు బ్రాంచెస్ అనమాట, అంటే ఆకులు లేదా ఆ కొమ్మ అది తీసుకొని ఏం చేస్తారంటే ఆ రక్తంలో ముంచి ఆ యొక్క ద్వారబంధానికి రాస్తారు. అప్పుడు సంహారక దూత వారిని నుండి దాటి వెళ్ళిపోతుంది అనమాట ఆ ఇంటి నుంచి. అది పాత నిబంధన గ్రంథం ఏంటి అంటారేమో. యేసు ప్రభు గారి గురించి మనం చూద్దాం. యేసు ప్రభు గారి దినంలో మనం చూసుకున్నట్లయితే ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయానికి వద్దాం. ఒకసారి 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు యేసు ప్రభు గారు తన మృతుల్లో నుండి లాజరును లేపిన బేతనియాకు వచ్చిన పస్కా పండుగ 6 దినముల ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి, మార్త ఉపచారం చేసిరి. లాజరు ఆయనతో భోజనం కూర్చున్న వారిలో ఒకడు మిక్కిలి విలువగల అచ్చటి జటమాంసమును అత్తరును 1.5 ఎత్తు తీసుకొని యేసు పాదాలకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచెను. గొర్రె పిల్ల యొక్క పాదాలని అక్కడ అనౌన్స్ చేయడం మనం చూస్తున్నాం అన్నమాట. పస్కాకి కరెక్ట్గా 6 దినాల ముందుగా పాత నిబంధన గ్రంథంలోనే మనము చూసినట్టుగా. మరి అంతేకాదు, మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి మొదటి వచనం నుంచి చదువుతున్నాను. యేసు మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగిందేమనగా, ఆయన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చినని. అక్కడ గుర్తుంది కదా, పాత నిబంధన గ్రంథంలో 2 దినాలకు ముందు ఏం చేస్తారని అంటే ఆయిల్ పోసి నెత్తి మీద అనాయింట్ చేస్తారనమాట. అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడికి అప్పగింపబడినని మీకు తెలియనని చెప్పను అని చెప్పి అలా కిందకి చదువుకుంటూ వస్తే, యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. అదే గొర్రెపిల్ల, యేసే గొర్రెపిల్ల మీద ఆ యొక్క అత్తరును పోసి అనాయింట్ చేశారు. గొర్రె పిల్లని సిద్ధపరచడం జరిగింది. అంతేకాదు, మనం ఎదురుకెళ్ళి చూసుకుంటే కనుక యేసు ప్రభు గారు సిలువలో ఉన్నప్పుడు దాహం వేస్తుందంటే వారు అక్కడ కూడా చేదు చిరకను తీసుకొని వెళ్ళి ఆ హిస్సోప్ ఏదైతే ఉందో ఆ యొక్క కొమ్మ లేదా ఆకులు అవి తీసుకొని వెళ్ళి వాటిని ఇక్కడ మనం చూసినట్టుగా ఆ యొక్క గొర్రె పిల్ల రక్తంలో హిస్సోపు తీసుకొని ద్వారబంధాల మీద రాశారు పాత నిబంధన గ్రంథంలోని. ఇక్కడ ఈ హిస్సోపు యేసు ప్రభు గారికి అందించడం జరుగుతుంది. ఆ యొక్క బలిపశువు ఎవరైతే బలిగా అర్పించబడుతున్న గొర్రెపిల్ల యేసు ఉన్నారో ఆయన దగ్గరికి ఆ యొక్క హిస్సోపు తీసుకొని ఆయన రక్తానికి
తడవడం జరిగింది, అంటించడం జరిగింది. ఆ యొక్క ద్వారబంధం ద్వారా, ఈ యొక్క నిజమైన బలి ద్వారా యేసు ప్రభు గారు విడుదల చేస్తారు. మీరు అన్నారు కదా, ఆయన మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికన్నా ప్లేస్ లేదని చెప్పి. ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి? నీ యొక్క జీవితంలో యేసయ్య ఎప్పుడు ఏం జరగాలో, నీ కుటుంబ జీవితంలోని, నీ పిల్లల జీవితంలోని ఎప్పుడు ఏం జరగాలో అవన్నీ కూడా నిన్ను పుట్టించిన వాడు నీకు భర్త అన్నాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు. చూడు, నిన్ను నా అరచేతిలో చెక్కుకుంటాను అన్నాడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు నిద్రపోడని చెప్పాడు. కాబట్టి నువ్వు ఎలాంటి ప్రదేశంలో ఉన్నా, ఎలా ఉన్నా సరే, దేవుడు నీకు జరిగించాల్సినవన్నీ, నీ పిల్లలకి జరిగించాల్సినవన్నీ కూడా జరిగిస్తారు. ఏమాత్రము సందేహపడకు, ఏమాత్రం బాధపడకు, ఏమాత్రం దిగులు చెందకు. మీ హృదయాలు కలవరపడిన ఇక్కడే అని యేసయ్య చెప్పారు. కాబట్టి ఏదన్నా మీకు కావాల్సినవన్నీ కూడా ప్రార్థన విజ్ఞాపనలతోని పౌలు భక్తుడి గారు చెప్పినట్టుగా మనం దేవునికి సమస్తను కూడా మనం చెప్పుకుంటే ఆయన దయచేస్తాడు. కాబట్టి దేవుడు నీకు అన్ని దయచేస్తాడు. పాత నిబంధన గ్రంథం వేరు, కొత్త నిబంధన గ్రంథం వేరు కాదు. అదే ఈ విధంగా జరిగింది. ఆ గొప్ప విడుదల అక్కడ ఏ విధంగా అయితే జరిగిందో బానిస బ్రతుకుల్లో నుంచి ఈ నిజమైన గొర్రె పిల్లను నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో గొప్ప విడుదల ఉంటుంది. నీ జీవితం మారిపోబోతుంది. సమస్తమును సమకూడి అన్ని మేలుకే జరగబోతున్నాయి. యేసుని అంగీకరించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ దగ్గర నుండి సంహారకు దూత వెళ్ళిపోతుంది. నాశనం నీ దగ్గర నుండి వెళ్ళిపోతుంది. సమస్తమైన కీడు, సమస్తమైన దూషణ, సమస్తమైన అవమానము, సమస్తమైన శాపము ఆయన శిలువలో భరించాడు. కాబట్టి ఆయన రక్తం చూడగానే సమస్తమును కూడా తొలగిపోతే సంహారక దూత ఏ విధంగా దాటిపోయిందో అటువంటి విధంగా నిన్ను చూసి సమస్తమును దాటిపోతాయి. నీకు అన్ని మేలు జరుగుతాయి. సమస్తమును కూడా దయచేస్తాడు. తన మహదైశ్వర్యాన్ని బట్టి ఆయన నీకు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా దేవుణ్ణి విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. దేవుడు మీకు అన్నీ అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఈ విషయం నచ్చితే తప్పకుండా మీ స్నేహితులకి షేర్ చేయమని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.